మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ అభ్యంతరాలపై చర్చ జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. మెంబర్ సెక్రటరీకి సమాచారం ఇవ్వలేదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్పుట్స్ ఇవ్వకుండా వర్క్ చేస్తామంటే కుదరదని చెప్పింది. ఫ్లడ్ వాటర్ పేరుతో 10,000 క్యూసెక్ల వాటర్ తీసుకెళ్తామంటోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. అయితే బనకచెర్ల డిపిఆర్ ఇంకా తయారు కాలేదని ఏపీ అధికారులు చెప్పారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. సునీల్, వాడి వేడిగా జరిగింది. సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ విషయంలో ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నారు తెలంగాణ అధికారులు. ఈ విషయానికి సంబంధించి బోర్డు సమావేశంలో అధికారులను అయితే నిలదీసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక గోదావరి రివర్ బోర్డు తీరుపై కూడా తెలంగాణ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ మెంబర్ సెక్రటరీకి కనీస సమాచారం ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి కూడా తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ పొజ్జా అధికారులను నిలదీసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా బనకచెర్లపై సరైన ఇన్పుట్స్ లేవు, ఇవ్వకపోతే ఎలా పూర్తి స్థాయిలో డిపిఆర్ ఇవ్వాలి అని చెప్పేసి తాము గతంలోనే కోరాము. వరద నీరు పేరుతో దాదాపుగా 40,000 క్యూసెక్ల నీటిలను తరలిస్తున్నారు. ఇంకా డిపిఆర్ తయారు కాలేదు, బడ్జెట్ కేటాయించలేదు అని చెప్పేసి ఏపీ చెప్తున్నప్పటికీ అక్కడి నుంచి నీటిని తరలిస్తుంది అని చెప్పేసి కూడా తెలంగాణ తన వాదనలు అయితే బలంగా వినిపించింది. ఇక జిఆర్ఎంబి బోర్డుకు సంబంధించి ప్రాజెక్టుల డిపిఆర్లను తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల డిపిఆర్లను ఇటు జిఆర్ఎంబికి అయితే అప్పగించింది. ఏపీ నుంచి ఇంకా కూడా పలు ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఇవ్వాల్సిందిగా కూడా గోదావరి రివర్ బోర్డు ఏపీ అధికారులకు సూచనలు అయితే చేసింది. ఇక ఈ రోజు సమావేశంలో జిఆర్ఎంబి బోర్డు కొంత తటస్థంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. బనకచెర్లపై పూర్తి స్థాయిలో ఆధారం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఏపీ అధికారులను జిఆర్ఎంబి ప్రశ్నించింది. ఇక ఏపీ అధికారులు పూర్తి సమాచారం ఇవ్వలేకపోవడంతో తెలంగాణ అధికారులు కూడా అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ రోజు పూర్తి స్థాయిలో సమావేశం హాట్ గా సాగిందనే చెప్పాలి. ఇక ఫ్లడ్ వాటర్ పేరుతో దాదాపుగా 10,000 క్యూసెక్ల నుంచి 40,000 క్యూసెక్ల నీటిని తరలిస్తుందని చెప్పేసి తెలంగాణ ఆరోపించినప్పటికీ ఏపీ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. చాలా సింపుల్ గా డిపిఆర్ రెడీ కాలేదు, దానికి సంబంధించి బడ్జెట్ కేటాయించలేదు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక వచ్చే సమావేశం నాటికైనా పూర్తి స్థాయి డిపిఆర్ ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా గోదావరి బోర్డు సమావేశంలో ఇటు అధికారులు అయితే పేర్కొన్నారు. మొత్తానికి అయితే ఈ రోజు సమావేశంలో ప్రధానంగా బనకచెర్ల అంశంపైన తెలంగాణ అధికారులు లేవనెత్తారు. రానున్న రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో డిపిఆర్ ఇస్తేనే సమావేశంలో తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇటు గోదావరి బోర్డు ఏపీ అధికారులకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా గోదావరి బోర్డు ముందుంటే ఉంచారు. అధికారులు కొంత సానుకూలంగా స్పందించినప్పటికీ ఏపీ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారులు నివేదికలు ఇవ్వకపోవడంతో మరోసారి సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.